ఓం గం గణపతి అయిన నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మ్యారేజ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాట్రిమనీ మీదనే ఆధారపడుతున్నాం. అసలు ఈ మ్యాట్రిమనీలో మీ ప్రొఫైల్ వెంటనే పిక్ అవ్వాలి, మీ ప్రొఫైల్ మీ గురించి వెంటనే ఇమీడియట్గా రెస్పాన్స్ రావాలి అంటే ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. అలానే అసలు ఈ మ్యాట్రిమనీలు లేకముందు వివాహాలు ఎలా జరిగేవి అని కనుక మీరు ఆలోచిస్తే ఏం లేదండి. మ్యాట్రిమనీ లేకముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు ఏదైనా ఫంక్షన్ లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ అటెండ్ అయినప్పుడు ఫలానా అమ్మాయి ఉందని, ఫలానా అబ్బాయి ఉన్నాడని వాళ్ళ వివరాలన్నీ కూడా అక్కడే తెలుస్తూ ఉండేవి. మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? పిల్లల చదువుల దృష్ట్యా కానీ, పిల్లల ఉద్యోగాల దృష్ట్యా కానీ పిల్లలు ఎక్కడికి కూడా ఏ ఫంక్షన్లకి వచ్చే పరిస్థితి లేదు. ఎవరు వెళ్ళినా అనకూడదు కానీ భార్యాభర్త వెళ్తున్నాము, అటెండ్ అవుతున్నాము, వస్తున్నాము. సో మీకు ఎవరున్నారు ఎవరు లేరు అన్న విషయాలు ఎవరికి తెలియదు. అంతేకాకుండా చుట్టాలు కూడా ఇదివరకులాగా హెల్ప్ చేయట్లేదు. ఎక్కడ చెప్తే ఎక్కడ నా మీదకి వస్తుందో అని చెప్పి ఎవరైనా తెలిసినా కానీ సంబంధాలు చెప్పమని తెలిస్తే సరే అని అంటారు తప్పితే ఎవ్వరు కూడా మనకి ఇన్ఫామ్ చేయరు. వాళ్ళకి తెలిసినా ఇన్ఫామ్ చేయరు. దేనికంటే మనకెందుకు వచ్చిన రిస్క్ అనేటువంటి ఒక అభిప్రాయం. మరి ఇలాంటప్పుడు మనం మ్యాట్రిమనీ మీద ఆధారపడక తప్పదు. మరి ఈ మ్యాట్రిమనీలో చాలా సందర్భాల్లో చాలా మందికి ఎదురయ్యేటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే మ్యాట్రిమనీలో మీ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టేస్తారు. దాని తర్వాత వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు. ఒకవేళ మీరు అప్రోచ్ అవ్వాలని ట్రై చేసినా కానీ వాళ్ళ నుండి మీకు రెస్పాన్స్ రాదు. మరి ఇలాంటి సందర్భాలు అసలు ఎందుకు ఏర్పడతాయి ఏంటి అని గనక చూసుకుంటే మీ జాతకంలో గనక మూడవ స్థానం ఏంటి అంటే కమ్యూనికేషన్, ఏదైనా మాటలు మాట్లాడటము ఇలాంటివి తెలిపేదన్నీ కూడా మూడవ స్థానం. అంతేకాకుండా మీడియేటర్ని తెలిపేది కూడా మూడవ స్థానమే అవుతుంది. మరి ఈ మూడవ స్థానాధిపతి గనక ఏదైనా శత్రుస్థానాల్లో పడ్డా, శత్రుస్థానాలంటే ఏంటి 6, 8, 12 అనేటువంటి స్థానాల్లో పడ్డా, లేదంటే ఏదైనా పాపగ్రహ దృష్టి ఉన్నా కానీ ఏమవుతుంది అంటే మీ మూడవ స్థానం పాడయ్యి మీకు మ్యాట్రిమనీలో వెంటనే మీ ప్రొఫైల్ పిక్ అయ్యేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మీకు ఈ మీడియేటర్కి, కమ్యూనికేషన్కి దీనికి అధిపతి ఎవరు అంటే న్యాచురల్ జోడియాక్లో చూసుకుంటే కూడా బుధుడే వస్తారు. దేనికంటే న్యాచురల్ జోడియాక్లో మీకు మూడవ స్థానం మిథునం అవుతుంది. మిథునానికి అధిపతి బుధుడు. బుధుడు కూడా ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్న బుధుడు 6, 8, 12లో పడ్డా కానీ ఈ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బుధుడు తేడాగా ఉంటే చాలా వరకు సంబంధాలు వచ్చి ఎక్కడో ఒక విషయంలో ఆ కమ్యూనికేషన్ ఎర్రర్ వల్ల కూడా సంబంధాలు వెనక్కి వెళ్ళటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కరెక్టేనండి. అసలు మరి మన మ్యాట్రిమనీలో రావాలంటే ఏం చేయాలి ఏంటండి? నేను చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తానండి. మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా హింట్ ఇచ్చాను. బుధుడు తేడాగా ఉన్నప్పుడు మీకు మీ ప్రొఫైల్ తొందరగా ఎవరికి సూట్ అవ్వదు. మ్యాట్రిమనీ నుండి మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మరి అలానే బుధుడు వీక్గా ఉన్నప్పుడు ఏదైనా కొంతమంది ఒకవేళ పొరపాటున కనుక ఏదైనా వచ్చినా కానీ ఏదో ఒక ఎర్రర్, కమ్యూనికేషన్ ఎర్రర్ మీ వల్లనో, మీ కోరికలో, లేకపోతే అవతల వాళ్ళ కోరికలు మీకు నచ్చకపోవటమో ఏదో ఒకటి ఇబ్బంది ఏర్పడి ఆ సంబంధం కాస్త వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే ఇది కూడా మీకు యాస్ట్రోవాస్తులో రెమెడీ ఇస్తానండి. ఈ యాస్ట్రోవాస్తు రెమెడీని చేయడానికి ట్రై చేయండి. ఏం లేదండి, మీకు ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీకు ఎదురైతే లేదు, అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకుండా అయినా సరే మీరు ఇది చేసుకోవచ్చు. ఏం చేయాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గ్రీన్ లీఫ్ గణేష అని చెప్పి మీరు టైప్ చేయండి. గ్రీన్ లీఫ్ గణేష అంటే ఆకుపచ్చని ఆకులతో ఉన్నటువంటి గణేశుడి బొమ్మ. ఆ బొమ్మని చక్కగా ఏదైనా ఒక ఇంటర్నెట్ సెంటర్ నుండి ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ ప్రింట్అవుట్ మీరు ఉంటున్న ఇంట్లో తూర్పు గోడకి అతికించండి. తూర్పు గోడకి అంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే ఈ గుమ్మం పైన అతికిస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా దేవుడి కాళ్ళ కింద నుండి వెళ్తే మనకి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా గుమ్మం పైన మాత్రం పెట్టకండి. గుమ్మానికి కొంచెం అటో ఇటో పెట్టండి. ఇది పెట్టడం ద్వారా ఈ గణేశుడు ఏం చేస్తాడు అంటే మీకు వచ్చేటువంటి వివాహం విషయంలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచిగా పెళ్లి అవ్వటానికి, మీ ప్రొఫైల్ పిక్ అవ్వటానికి ఇలా రకరకాలుగా మీకు గణేశుడు ఉపయోగపడతాడు. అలానే కాకుండా వీలున్నంత వరకు బుధవారం రోజు నాడు ఏదైనా గణేశుడి అష్టోత్తరం కానీ ఏదో ఒకటి మీకు తెలిసిన గణేశుడి మంత్రం ఏదైనా కూడా చదువుకోవడానికి ప్రతి బుధవారము కూడా మీరు ట్రై చేయండి. అలానే ఒకవేళ కనుక మీరు ఈ అష్టోత్తరము, గణేశుడికి సంబంధించిన మంత్రాలు చదివిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక తమలపాకులో బెల్లం ముక్క ఇంత నైవేద్యంగా పెట్టండి. తమలపాకులో ఇంత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మీరు ఆ నైవేద్యాన్ని మాత్రం తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పర్వాలేదు, ఆ బెల్లాన్ని ఖచ్చితంగా తినేయాలి. అంతే తప్పితే దాన్ని మాత్రం వేస్ట్ చేయకూడదు, పారేయకూడదు. ఓకే అండి. ఈ పని చేసినంత మాత్రానే
మీకు వివాహం ఖచ్చితంగా సెట్ అవుతుంది. దీంట్లో నేను పెద్ద కష్టమైనటువంటి విషయాలు నాకు తెలిసినంత వరకైతే ఏమీ చెప్పలేదు. మీరు గనక గణేశుడి మంత్రం చదివితే కంపల్సరీగా ప్రసాదం పెట్టండి. అది కూడా తమలపాకులో ఇంత బెల్లం ముక్క ప్రతి బుధవారము మీరు అలా చేయాల్సిందే. దేనికంటే బుధవారం గనక మీరు పూజ చేస్తే ఒకటి గ్రహాల పరంగా బుధుడు కమ్యూనికేషన్ ఎర్రర్ అని చెప్పాను. పైగా మీడియేటర్ అని చెప్పాను. అంటే మీడియేటర్ అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీకు మ్యాట్రిమనీ ఒకటే. కాబట్టి మీకు మ్యాట్రిమనీలో మీకు మంచి సక్సెస్ రేట్ రావటానికి, తర్వాత మ్యాట్రిమనీల ద్వారా మీ పెళ్లి కావటానికి మీకు మంచిగా దోహదపడుతుంది. పైగా గణేశుడు ఎలాంటి ఆటంకాలనైనా సరే ఆయన నివారించేది గణేశుడు. కాబట్టి ఈ గ్రీన్ లీఫ్ గణేష, నేను ఇక్కడ పిక్చర్ కూడా డిస్ప్లే చేస్తానండి. గ్రీన్ లీఫ్ గణేష ఫోటోని మాత్రం తూర్పు గోడకి అతికించండి. అతికించినంత మాత్రానే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం అండి.